గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. నేను గజ్వేల్లో ఉంటాను. నేను బేసికల్గా ఫోటోగ్రాఫర్ని. ఫోటోగ్రఫీ చేస్తూనే నేను పార్ట్ టైమ్గా వెస్టీజ్ బిజినెస్ అనేది చేస్తున్నాను. వెస్టీజ్ బిజినెస్ అనేది నెట్వర్క్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ ద్వారా మనకు మన లైఫ్లో ఏదైతే కోరుకుంటామో ప్రతి ఒక్కటి మనం సాధించడానికి అవకాశం ఉంది. ప్రతి మనిషి జీవితంలో డ్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డ్రీమ్స్ లేకుండా మాత్రం ఏ వ్యక్తి కూడా పనిచేయడు. ఒకరికి డబ్బు సంపాదించాలని డ్రీమ్ ఉంటుంది, కొంతమందికి కార్లో తిరగాలన్న డ్రీమ్ ఉంటుంది, కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలన్న డ్రీమ్ ఉంటుంది, అలాగే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలా, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇలా ప్రతి ఒక్కటి డ్రీమ్స్తో ముడిపడింది. డ్రీమ్స్ లేకుండా మాత్రము ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్. ఇక డ్రీమ్స్ అంటే రెండు రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్ని ఏదైతే మన డ్రీమ్ ఉందో దాన్ని అచీవ్ చేయడం కోసం మనం కష్టపడుతూ ఉంటాము. కానీ ఎంత కష్టపడినా వాళ్ళు ఆ డ్రీమ్ని అందుకోలేకపోతుంటారు. కొంతమంది అదే డ్రీమ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. చాలామంది ఆ వేలో వేరే మార్గంలో వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఏ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది డబ్బు. ఆ డబ్బుని మనం ఏ విధంగా సంపాదించవచ్చు, ఎలా పనిచేస్తే ఎక్కువ డబ్బుని ఎక్కువ కోటీశ్వర్లు అవ్వగలుగుతారో నేను ఈరోజు చెప్పబోయే ప్లాన్లో మీరు తెలుసుకోవచ్చు. ఒకటి ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూశాక మీకు నచ్చితే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అది ఈరోజు మీ జీవితాన్ని మార్చే అవకాశం అయ్యి ఉండొచ్చు. మనము టైంపాస్కి చాలా వీడియోస్ చూస్తుంటాం యూట్యూబ్లో, ఫేస్బుక్లో. కానీ మన లైఫ్కి ఉపయోగపడే వీడియోస్ కూడా చాలా వస్తూ ఉంటాయి. అయితే ఆ వీడియో విన్నాక ఆ వీడియోలో ఉన్నది మాత్రం మనము మన లైఫ్కి ఉపయోగపడే విధంగా మలుచుకోగలిగితే మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటిదే ఈ వీడియోనండి. ఎందుకంటే 2 years బ్యాక్ నేను ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నానో దాని ద్వారా ఈరోజు నేను ఒక కారు కొనుక్కున్నాను. అలాగే 50,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. అంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ అవకాశాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది వింటున్నారు కానీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జస్ట్ నేను బోర్డు మీద చెప్పే ఈ బిజినెస్ ప్లాన్ మీకు అర్థమయ్యింది అంటే మీరు రాబోయే రోజుల్లో 1 to 2 yearsలో మీరు మినిమం 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. దీనికి ఎలాంటి పెట్టుబడి లేదు, అలాగే చదువుతో కూడా సంబంధం లేదు. కాబట్టి రిస్క్ అనేది జీరో అనమాట. ఇతరులకు మనం సహాయం చేసే విధంగా మనకి ఈ ప్లాన్ అనేది ఉంటుంది. ఎస్, నేను టాపిక్లోకి వెళ్తాను డైరెక్ట్గా. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి CEO, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇక కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. మన ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రతిరోజు మనం ఎక్కడొక చోట కొంటూనే ఉంటాము. ఎందుకంటే మనకు అది అవసరం. ఒక పేస్ట్ ఉంది మనకు అవసరం, ఒక సోప్ అవసరం, ఒక కుకింగ్ ఆయిల్ అవసరం, పప్పులు ఉప్పులు అవసరం. ఇవన్నీ నిత్యావసరాల కిందికి వస్తాయి. ఈ వస్తువులన్నీ మనం ఎక్కడొక చోట కొంటాము. యాజ్ ఎ కొనే వ్యక్తిని కన్జ్యూమర్ అంటారు. ఈ కన్జ్యూమరు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళుగా మీ తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, మనం కావచ్చు, ప్రతి ఒక్కరం మనం కొంటూనే ఉన్నాం. కానీ కొనడం ద్వారా ఎవరు కూడా డబ్బు సంపాదించలేదు. కానీ నేను ఆ కొనే విధానాన్ని మార్చుకోగలిగితే మీరు 2 yearsలో, రాబోయే 2 సంవత్సరాలలో నెలకి 1,00,000 రూపాయలకు పైన సంపాదించే అవకాశం గురించే నేను చెప్తున్నాను. కస్టమర్ ఏదైతే కన్జ్యూమర్ ఉన్నారో వారిని ఎంపవర్ చేయడం, వారిని ఎంపవర్మెంట్ చేయడాన్ని ఈ ఆపర్చునిటీ అనమాట. కేవలం ఇది అవకాశం మాత్రమే. మీరు దీన్ని ఉపయోగించుకోగలిగితే మీకు దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఇది అండి. ఈ ఆపర్చునిటీ మనకి ఇస్తున్న ఫస్ట్ కంపెనీ గురించి మనం తెలుసుకుందాము. కంపెనీ నేమ్ వచ్చేసి మనకు వెస్టీజ్ కంపెనీ అండి. ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ. ఇది గత 16 సంవత్సరాలుగా మన ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఇప్పటికీ 9 దేశాలలోకి విస్తరించి ఒక 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లను కలిగి అలాగే 3,000 కోట్ల టర్నోవర్ని తీసుకున్న కంపెనీ అండి. కంపెనీ అఫీషియల్గా మనకు 2004లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ అయినప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ మీద బిజినెస్ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి కంపెనీ స్టార్టింగ్లో జస్ట్ 2 ప్రోడక్ట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ 2 ప్రోడక్ట్లు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి, సొంతంగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము, మార్కెట్లో రీటైల్ చేయడం కోసం ఒక 6 మందికి డిస్ట్రిబ్యూటర్గా అవకాశం అనేది ఇచ్చింది.
ఈ 6 మంది వ్యక్తులతో మనకు మొదటి సంవత్సరం 5 కోట్ల టర్నోవర్ అనేది తీసుకుంది. మీరు గమనించండి, 2004లో కేవలం 2 ప్రోడక్ట్లని ఒక 6 మంది డిస్ట్రిబ్యూటర్లతో మొదలుపెట్టి 5 కోట్ల టర్నోవర్ తీసుకున్న ఇండియన్ కంపెనీ. మరి అక్కడి నుంచి కంపెనీ ప్రతి సంవత్సరం గ్రో అవుతూ ప్రతి సంవత్సరం తన ప్రోడక్ట్ను పెంచుకుంటూ 2020వ సంవత్సరానికి మన దగ్గర 2 ప్రోడక్ట్లతో మొదలైన కంపెనీ వచ్చేసి 350+ ప్రోడక్ట్స్ అనేవి ఈరోజు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతూ 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఈరోజు మనకు వెస్టీజ్ బిజినెస్ ద్వారా వాళ్ళ ఉపాధిని పొందుతున్నారు. అండ్ అలాగే 5 కోట్ల టర్నోవర్ కూడా మనకి 2020కి వచ్చేసి 3000 కోట్ల టర్నోవర్ క్రియేట్ చేసింది. అండ్ 3000 కోట్ల టర్నోవర్ ప్రకారం మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 100 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ కంపెనీల లిస్ట్ కనుక తీసుకుంటే అందులో మొదటి 100 కంపెనీలలో మన కంపెనీ వచ్చేసి 30వ ర్యాంకులో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇండియాకు వచ్చేసి మనది ఫస్ట్ మొదటి ర్యాంకులో ఇండియాలో కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 100 కంపెనీలలో 30వ ర్యాంకును కైవసం చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. అలాగే కంపెనీ వచ్చేసి ఇండియాలో కాకుండా నేపాల్లో ఉంది, అండ్ దుబాయ్లో ఉంది, బెహరీన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, అండ్ ఫిలిప్పీన్స్లో ఉంది, అండ్ ఓమన్లో ఉంది, అలాగే కువైట్ అండ్ థాయిలాండ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ కంపెనీ యొక్క టార్గెట్ వచ్చేసి 2020 ఎండింగ్ కల్లా మనకు టోటల్ 20 దేశాలలో కంపెనీ విస్తరించాలి. అలాగే 5,000 కోట్ల టర్నోవర్ తీసుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని మన కంపెనీ పనిచేస్తుందండి. ఇలాంటి కంపెనీలో మనకు ఏదైతే అవకాశం వస్తుందో అది టోటల్గా ఫ్రీగా మనకు వస్తుంది. బయట మార్కెట్లో మనం ఒక డిస్ట్రిబ్యూటర్గా అవకాశం తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలా. రెండవది ఒక ఏరియాకి కానీ ఒక సర్కిల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్కిల్ మట్టికి మనం పనిచేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ ద్వారా మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నారో ఈ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఈ 9 దేశాలలో మీరు పని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే జాబ్ కానీ సొంత వ్యాపారం కానీ ఏ పని చేసినా పర్లేదు, మీ పనితో పాటు ఒక పార్ట్ టైమ్గా ఇక్కడ పని చేయగలిగితే మీరు రాబోయే 2 సంవత్సరాలలో వెస్టేజ్ తరపున ఒక ₹1,00,000 ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అది ఎలాగంటే ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఏదైతే 350 ప్రోడక్ట్ అనేది ఇస్తుందో ఆ ప్రోడక్ట్ ద్వారానే మన బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎస్, ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. జనరల్గా మనము ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే మనం సీదా వెళ్ళి ఎక్కడ తీసుకుంటాం? ఒక కస్టమర్గా మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఏదైనా ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ మనం వెళ్ళి ఒక రిటైల్ షాప్లో కొనుక్కుంటాం. ఇప్పటి వరకు రిటైల్ షాప్ అతను తయారు చేయట్లేదు, అతను ఒక హోల్సేల్ దగ్గర నుంచి తను ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాడు. హోల్సేల్కి ఎవరు సప్లై చేస్తున్నారు? ఒక డీలర్ సప్లై చేస్తున్నాడు. ఈ డీలర్ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే ఒక C&F ఏజెంట్ కంపెనీ తరపున, అండ్ చివరిలో వచ్చేసి మ్యానుఫ్యాక్చర్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇంకొకటి ఉంది, యాడ్స్. అంటే ఒక వస్తువు కంపెనీలో కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయ్యింది అంటే ఆ వస్తువు మనకు తెలియాలి అంటే మధ్యలో టెలివిజన్, ఎలక్ట్రానిక్ మీడియా అనేది పనిచేస్తూ ఉంటుంది. యాడ్స్ పరంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఆ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుంటారు. ఎస్, ఈ టోటల్ మార్కెట్ని ఏమంటారు అంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ట్రెడిషనల్ మార్కెట్లో మనము ఎన్ని సంవత్సరాలు మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నా మనకి ఎలాంటి ₹1 కూడా బెనిఫిట్ అనేది జరగదు.
నేను చెప్పబోయే ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మామూలుగా ట్రెడిషనల్ మార్కెట్లో ఒక వస్తువు 40 రూపాయలకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారైంది అంటే అది సీదా కస్టమర్కి వచ్చేసరికి దాని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. ఎందుకు 100 రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ ఈ మధ్యలో చేసేవాళ్ళు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో అక్కడికి డబ్బులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఒక 40 రూపీస్ వస్తువు ఇక్కడికి వచ్చేసరికి ఒక 45 రూపీస్ అవుతుంది, అంటే జస్ట్ 5 రూపీస్ మార్జిన్. ఇక్కడికి వచ్చేసరికి ఒక 50 రూపీస్, ఇక్కడికి వెళ్ళేసరికి ఒక 55, ఇక్కడికి వెళ్ళేసరికి ఒక 60. అంటే ఒక 40 రూపాయల వస్తువు రీటైల్ షాప్లోకి వచ్చేసరికి 60 రూపాయలు అవుతుంది, అంటే 20 రూపాయలు పెరిగింది. ఇంకొక 40% ఎక్కడ వెళ్తుంది అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో వెళ్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా డబ్బులు వృధా అవుతాయి. జస్ట్ ప్రోడక్ట్ని మనకు పరిచయం చేయడం కోసమే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ మీడియాలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి వీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వాడి చెప్తారా వాడకుండా చెప్తారా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడారో అది ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా వాళ్ళు 100% వాడరు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ది బెస్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ వాడతారు. ఈ ప్రోడక్ట్ జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి, వాళ్ళు డబ్బు సంపాదించడానికి మాత్రమే వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు. టోటల్గా మనకు ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనకు 60% అమౌంట్ అనేది మధ్యలో వెళ్తుంది. ఈ 60% అమౌంట్ యాజ్ ఎ కస్టమర్ అనేది పెడుతూ ఉన్నాడు. అంటే ఒక 40 రూపాయల వస్తువుని 60 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి టోటల్గా 100 రూపీస్ కొంటున్నాడు అంటే కస్టమర్ లాస్ అవుతున్నట్టా లేదా? కస్టమర్ లాస్ అవుతున్నాడు 100%. కానీ మనకు వేరే మార్గం లేదు కాబట్టి ఈ మార్గంలోనే మనం కొనాల్సింది కొంటూ ఉన్నాం. కానీ నేను చెప్పబోయే మార్గంలో మాత్రం ఈ యొక్క మార్గాన్ని మనం కట్ చేద్దాం. టోటల్గా ఇప్పుడు మీరు చూడండి, కన్జ్యూమర్ ఉన్నాడు, కొనుక్కోవడానికి తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చర్ ఉంది. అంటే ఒక కంపెనీ తయారు చేసింది, కస్టమర్ వాడుతున్నాడు. మధ్యలో వీళ్ళు ఎవ్వరూ అవసరం లేదు. దీన్నే మనము డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి అంటున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ వల్ల లాభం ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే 60% అమౌంట్ మిగిలిపోతుందో మధ్యలో వాళ్ళకు వెళ్ళకుండా మనం ఆపామో ఆ యొక్క డబ్బులని తిరిగి మనం ఎవరైతే కొంటున్నారో వారికే తిరిగి ఇవ్వడం అనేది డైరెక్ట్ సెల్లింగ్లో కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీరు వాడుకోవడం ద్వారా తిరిగి డబ్బులు మళ్ళీ మీరు పొందొచ్చు. అలాగే ఈ కంపెనీలో మీరు బిజినెస్ కనుక తీసుకుంటే ఈ డిస్ట్రిబ్యూటర్ అవకాశం తీసుకొని మీరు సీరియస్లీ ఒక 2 years వర్క్ కనుక చేస్తే మీరు ఈ కంపెనీకి అంబాసిడర్ అవుతారు. యాజ్ ఎ అంబాసిడర్గా ఇక్కడ సెలబ్రిటీలు ఏదైతే చేస్తున్నారో ఆ పని మీరు చేయడం ద్వారా మీరు ఇక్కడ లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే మార్కెట్ని మనకు మార్కెట్లో ఏమంటారు అంటే చైన్ సిస్టమ్ అంటారు, అండ్ MLM అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, అండ్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, చాలా రకరకాల పేర్లు అనేటివి పిలుస్తూ ఉంటారు. కానీ ఏ పేరుతో పిలిచినా ఒక నిజాయితీ గల కంపెనీలో కనుక మనం వర్క్ చేస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి మనం చెప్పబోయే కంపెనీ వచ్చేసి ఇండియాది, ఇంటర్నేషనల్గా వెళ్తుంది, ఒక 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల కంపెనీ. అలాంటి కంపెనీలో మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు చేతి నుంచి పెట్టకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ అవకాశాన్ని తీసుకునే అవకాశం ఉంది. అలాంటి డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నప్పుడు మనము ఎలాంటి డబ్బులు పే చేయలేదు కాబట్టి మనకు రిస్క్ అనేది 0%లో ఉంటుంది. కేవలం మనం ఇంటికి వాడుకుంటే మన కంపెనీ కొద్ది లాభాన్ని, అలాగే మీరు ఎవరికైనా ఈ బిజినెస్ని ప్రమోట్ చేసి మీరు బిజినెస్ని స్టార్ట్ కనుక చేస్తే రాయల్టీ రూపంలో ఒక 49%ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్జ్యూమర్గానే మనం మాట్లాడదాం. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదైతే సూపర్ మార్కెట్, రీటైల్ షాప్, సూపర్ మార్కెట్, డీమార్ట్, అమెజాన్ ఏదైతే ఇప్పటి వరకు ఎక్కడైతే మీరు పర్చేజ్ చేస్తున్నారో అక్కడ మీరు ఆపేసి జస్ట్ వెస్టీజ్లో కనుక కొనడం మొదలు పెడితే మీకు వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి నేను కన్జ్యూమర్ బెనిఫిట్ చెప్తాను. అంటే మీరు వాడుకోవడం ద్వారా జస్ట్ నేను ఇంటికి వాడుతాను, నాకేంటి లాభం, ఏదైనా లాభం ఉంటేనే పని చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ మీ ఇంటికి వాడితే లాభం ఏంటో చెప్తాను. ఈ లాభాన్ని మనం తీసుకోవాలంటే యాజ్ ఎ కంపెనీలో మనము ఒక ఐడి అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఐడి అనేది తీసుకోవాలి. ఈ ఐడి ద్వారా మనకు 8 అంకెలు గల ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్ పైన మీరు ఏ ప్రోడక్ట్ కావాలని ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ప్రతి దానికి మీకు బిల్ అనేది ఉంటుంది, విత్ GST కూడా కట్ అవుతుంది. మీకు రిటర్న్గా వచ్చే అమౌంట్ కూడా విత్ ట్యాక్స్ కట్ అయ్యే మీకు వస్తుంది. అంటే టోటల్గా
వైట్ మనీ అనమాట. అంటే మనం టోటల్గా ఆన్లైన్లో చేస్తాం, టోటల్ ఆన్లైన్ మనీ. మీకైతే ఎప్పుడైతే ఐడి వచ్చిందో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ వన్ కొనుక్కుంటే మీకు ఏంటి లాభం అంటే డిస్కౌంట్ అనేది మనకు జనరల్గా మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు, దొరికినా కానీ చాలా తక్కువ మొత్తంలో దొరుకుతుంది. కానీ మనం ఈ షాప్లో కనుక కొనుక్కోవడం ద్వారా మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లోనే మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఇది 365 రోజులు మీకు ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఏ ఐడి పైన. రెండవది వచ్చేసి మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటికి కావాల్సిన సరుకులు మీరు కొనుక్కున్నారు, ఎంతైతే పర్చేజ్ చేశారో దాని మీద ఒక 10% ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక 1000 రూపీస్ కొనుక్కుంటే ఒక 100 రూపీస్ ప్రోడక్టు, ఒక 2000 కొనుక్కుంటే 200 రూపీస్, 3000 కొనుక్కుంటే 300 రూపీస్, 5000 కొనుక్కుంటే 500 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనకు ఆఫర్ అనేది కూడా నిర్వహిస్తారు. 1 సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ బ్యాక్. మనం ఈరోజు ఏదైతే ఇంటికి కావాల్సిన గ్యాస్ని మనం బుక్ చేస్తే మన ఇంటికి మళ్ళీ తిరిగి అకౌంట్లోకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయో అలాగే మనం ఇక్కడ కొన్న ప్రోడక్ట్కి ఒక క్యాష్ బ్యాక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మినిమం వచ్చేసి 5% అండి, అప్ టు 11% వరకు మనము క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో అది ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇది 3వ బెనిఫిట్. అండ్ 4వ బెనిఫిట్, ఈ 4వ బెనిఫిట్ అనేది ఎక్సలెంట్ అండి. ఇది మాత్రం ఎక్కడ ఇవ్వరు. ఈ పైనవి ఎక్కడైనా ఇచ్చినా కానీ ఈ 4వ బెనిఫిట్ మాత్రం ఎక్కడ కూడా ఇవ్వరు. అది ఏంది అంటే ఇది స్పెషల్ బెనిఫిట్ అండి. అంటే దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఒకే పనిని మనము ప్రతిసారి క్రమం తప్పకుండా చేసే దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. అంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రతి నెల అవసరం ఉంటాయి, మనం ప్రతి నెల కొంటున్నాం అనుకోండి, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ కింద మనకు ఒక 20% బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఎవరైతే కొంటారో వాళ్ళు వచ్చేసి ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. నేను ఫస్టే చెప్పాను, ఇది ప్రతి నెల మనం క్రమం తప్పకుండా చేసే పనిని, అంటే మనము 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో కనుక ఈ కంపెనీలో మనం వస్తువులు కనుక కొనుక్కుంటే కన్సిస్టెన్సీ కిందకి కన్వర్ట్ చేస్తారు. ఈ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక 2000 రూపాయల వస్తువులు మీరు ఒక 4 నెలలు కొన్నారనుకోండి, ప్రతి నెల ఒక 2000 రూపాయల వస్తువులు అలా 4 నెలలు మీరు కొనుక్కుంటే ఇలా కొన్న వ్యక్తులకి ఒక 1250 రూపాయల సామాను ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది కాకుండా కొద్దిగా ఫ్యామిలీ పెద్దగా 17వ తారీఖు వరకు మనకు ఆఫర్ అనేది కూడా నిర్వహిస్తారు. 1 సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ బ్యాక్. మనం ఈరోజు ఏదైతే ఇంటికి కావాల్సిన గ్యాస్ని మనం బుక్ చేస్తే మన ఇంటికి మళ్ళీ తిరిగి అకౌంట్లోకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయో అలాగే మనం ఇక్కడ కొన్న ప్రోడక్ట్కి ఒక క్యాష్ బ్యాక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మినిమం వచ్చేసి 5% అండి, అప్ టు 11% వరకు మనము క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో అది ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇది 3వ బెనిఫిట్. అండ్ 4వ బెనిఫిట్, ఈ 4వ బెనిఫిట్ అనేది ఎక్సలెంట్ అండి. ఇది మాత్రం ఎక్కడ ఇవ్వరు. ఈ పైనవి ఎక్కడైనా ఇచ్చినా కానీ ఈ 4వ బెనిఫిట్ మాత్రం ఎక్కడ కూడా ఇవ్వరు. అది ఏంది అంటే ఇది స్పెషల్ బెనిఫిట్ అండి. అంటే దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఒకే పనిని మనము
ప్రతిసారి క్రమం తప్పకుండా చేసే దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. అంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రతి నెల అవసరం ఉంటాయి, మనం ప్రతి నెల కొంటున్నాం అనుకోండి, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ కింద మనకు ఒక 20% బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఎవరైతే కొంటారో వాళ్ళు వచ్చేసి ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. నేను ఫస్టే చెప్పాను, ఇది ప్రతి నెల మనం క్రమం తప్పకుండా చేసే పనిని, అంటే మనం 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో కనుక ఈ కంపెనీలో మనం వస్తువులు కనుక కొనుక్కుంటే కన్సిస్టెన్సీ కిందకి కన్వర్ట్ చేస్తారు. ఈ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక 2000 రూపాయల వస్తువులు మీరు ఒక 4 నెలలు కొన్నారనుకోండి, ప్రతి నెల ఒక 2000 రూపాయల వస్తువులు అలా 4 నెలలు మీరు కొనుక్కుంటే, ఇలా కొన్న వ్యక్తులకి ఒక 1250 రూపాయల సామాను ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది కాకుండా కొద్దిగా ఫ్యామిలీ పెద్దగా ఉంది, వారికి ఏంటి బెనిఫిట్ అంటే, ఒక 3000 రూపాయల వస్తువులు ఒక 4 నెలలు కనుక కొనుక్కుంటే, ఇలా కొన్న వాళ్ళకి ఒక 2500 సామాన్ అనేది ఫ్రీ ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, పైన 3 ఆఫర్లు కాకుండా 4వ బెనిఫిట్ ఏంటి అంటే, ఒక 4 నెలలు మనం కంటిన్యూగా కొన్నందుకు మనకు ఒక నెల సామాన్ పూర్తిగా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడా జరగదు. మీరు టోటల్గా కనుక కౌంట్ చేసుకుంటే మొదట వచ్చేసి మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది, యావరేజ్గా తీసుకున్నా కానీ ఒక 15%. అండ్ రెండవది ఆఫర్, అంటే మీరు కొన్న దాని మీద 10% ప్రోడక్ట్, అంటే 2000 రూపాయల సామాన్ కొన్నారనుకోండి, 200 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తారు. అదే 3000 రూపాయల సామాన్ కొంటే 300 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తారు. అంటే ఒక 10% ఇక్కడ ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ క్యాష్ బ్యాక్, ఇది మినిమం 5%, అప్ టు 11% వరకు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ వ్యక్తులు ఉన్నారు, మినిమం 5% వేసుకుందాము. 5%, మినిమం 5% వస్తుంది. అండ్ స్పెషల్ బెనిఫిట్, ఈ బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో తీసుకుంటున్నారో వారికి వచ్చేసి 20% అనేది బెనిఫిట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 15 + 5 20, 20 + 20 40, 40 + 10 50. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోవడం ద్వారా వెస్టేజ్కి వచ్చినందుకు ఒక 50% బెనిఫిట్ అనేది మీరు పొందుతున్నారు. ఇంతకంటే బెటర్ బెనిఫిట్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. ఇది నా గ్యారంటీ, నా గ్యారంటీ కాదు, ఇది కంపెనీ గ్యారంటీ, 2 కోట్ల మంది కస్టమర్స్ యొక్క గ్యారంటీ అండి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క బెనిఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తాను, ఇది 5వ బెనిఫిట్. ఆల్రెడీ మీరు 50% బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ప్రతి నెల మనకు ఒక లక్కీ డ్రా అనేది కూడా నిర్వహిస్తారు. ఎలాగో మీరు ప్రోడక్ట్ కొంటున్నారు, మీరు ప్రోడక్ట్ కొన్నందుకు గాను మీ యొక్క ఐడిని లక్కీ డ్రాలో వేయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో వచ్చేసి ప్రతి నెల ఒక ల్యాప్టాప్ పెడతారు, లేదు ఒక టీవీ పెడతారు, ఒక ఫ్రిడ్జ్ ఒక మిక్సీ పెడతారు. ఇట్లా ఏదో ఒక రకమైన ప్రోడక్ట్ అనేది అక్కడ ఒక 15 మందికో 20 మందికో లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం కొనే వస్తువుల ద్వారా మనం ప్రతి నెల ఒక లక్కీ డ్రాలో కూడా మనము పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కనుక పార్టిసిపేట్ చేస్తే మనకు ఆ నెలలో ఏదైతే గిఫ్ట్ కనుక వచ్చేదనుకోండి, ఇంకా ఫుల్ హ్యాపీ. మనకు 50% బెనిఫిట్తో పాటు ఒక లక్కీ డ్రాలో ఏదైనా రావచ్చు. లాస్ట్ మంత్ ఒకరికి టీవీ వచ్చింది 32 ఇంచెస్, ఈ నెల వచ్చేసి మనకు ల్యాప్టాప్ పెట్టారు, HP ల్యాప్టాప్, ఒక 30,000 రూపీస్ ల్యాప్టాప్. మనం కొనే వస్తువుల ద్వారా అది మనకు కనుక సెలెక్ట్ అవ్వగలిగితే మనకు ఒక ల్యాప్టాప్ వస్తుంది. ఆ ఒక బెనిఫిట్ లక్కీ డ్రా. లక్కీ డ్రా అనేది కూడా నిర్వహిస్తారు. ఇది వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 7th, అంటే 2వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో కొన్న వాళ్ళ నెంబర్ని వీళ్ళు లక్కీ డ్రాలో వేస్తారు. అండ్ 6వ బెనిఫిట్ కూడా చూడండి, ఇది ఇంకా చాలా బెనిఫిట్ అండి. పైన వాటన్నిటితో కలుపుకుంటే ఇది ఇంకా చాలా ఎక్సలెంట్ బెనిఫిట్. మీరు ఒక షాపులో కొన్న వాళ్ళు నేను వెస్టేజ్కి తీసుకొస్తున్నాను. వెస్టేజ్లో మీరు ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీరు కొనుక్కొని వెళ్ళారు, వాడారు. ఎస్, మీకు నచ్చలేదు, నచ్చకపోతే ఏం చేస్తారు? మీరు పెట్టిన డబ్బులు లాస్ అవుతారు కదా. మీకు నచ్చకపోతే మీరు వాడరు. ఎస్, కంపెనీ దీనికి కూడా ఒక గ్యారంటీ ఇస్తుంది. మీరు కొన్న ప్రోడక్ట్లో ఒక 30% ప్రోడక్ట్ యూజ్ చేశాక కూడా మీకు నచ్చకపోతే మీరు కొన్న డేట్ నుంచి 30 రోజుల లోపట మీరు ఆ ప్రోడక్ట్ని కనుక రిటర్న్ చేయగలిగితే మీ యొక్క డబ్బులు 90% వాపస్ ఇస్తుంది. ప్రోడక్ట్ గ్యారంటీ వచ్చేసి 90% మీకు మీ డబ్బుల్ని తిరిగి వాపస్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద గ్యారంటీ ఎక్కడ దొరుకుతుందండి? ఒక షాప్కి వెళ్ళండి, ఒక షాప్కి వెళ్ళి ఒక టీ పౌడర్ తీసుకొని అక్కడ చించి చూడండి,
తీసుకుంటారా? వాపస్ తీసుకుంటారా? మీ ఇంటికి వచ్చారు, వాడారు, ఒక సగం ప్యాకెట్ వాడారు, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఇస్తే తీసుకుంటారా? ఎస్, ఎక్కడ కూడా తీసుకోరు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఉంది, ప్రోడక్ట్ గ్యారంటీ, దాని ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది. అంటే మీరు వాడే వస్తువుల ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతున్నారు అంటే మీ మట్టుకు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎస్, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయాన్ని మీరు బిజినెస్లో కనుక తీసుకొని ఒక సీరియస్లీ ఒక 2 years కంపెనీ యొక్క సిస్టమ్ను పాటిస్తూ మీరు పని చేయగలిగితే మీ యొక్క లైఫ్ని మీరే మార్చుకోవచ్చు. ఎక్కడొక్క చోట జాబ్ చేస్తున్నాం, మనం జాబ్ చేస్తున్నాం, అతను ధనవంతుడు అవుతున్నాడు. ఎస్, మనం ఒక సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకున్నాం, రెంట్స్ పెడుతున్నాము, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, మ్యాన్ పవర్ పెడుతున్నాము, ఎన్నో రిస్కులోని మనం ఫేస్ చేస్తున్నాము. అయినా మన సంపాదన ఎట్లా ఉంది? పని చెయ్యని రోజు మనకు డబ్బులు రాని సిచ్యువేషన్లోనే ఉన్నాం. మీరు చూడండి, ఈ లాక్డౌన్లో చాలామంది షాప్స్ అనేటివి క్లోజ్ ఉన్నాయి. ఎంతమందికి డబ్బులు వచ్చాయి షాప్స్ క్లోజ్ ఉంటే? రాలేవు. కానీ వెస్టేజ్లో చేసిన ఏదైతే సీరియస్ మెంబర్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాయి. నేను దగ్గర ఒక 2 lakhs వరకు నేను డ్రా చేశాను. ఈ 4 నెలల్లో 2 లక్షల రూపాయల వరకు నేను డ్రా చేశాను. ఇంటి నుంచి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే విషయాన్ని సీరియస్లీ మీరు మీ మట్టుకు మీరు ఒక సీరియస్గా తీసుకోండి. ఇందులో నేను సక్సెస్ చేస్తాను, సక్సెస్ తీసుకుంటాను అనే ఒక దృఢమైన నమ్మకంతో మీరు బిజినెస్ టేకప్ చేయండి. 100% మా యొక్క సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఇది నేను చెప్పిందంతా యూజ్ చేయడం ద్వారా, మీరు యూజ్ చేస్తే అంటే మీరు పెట్టిన డబ్బులకి మీరు పొందే ప్రతిఫలం. ఎస్, ఇప్పుడు కంపెనీ ఇస్తున్న ఆపర్చునిటీ కనుక వెళ్తే మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు, మీరు ఎంత సంపాదించవచ్చు అనే దాని మీద నేను క్లారిటీ చెప్తాను. ఇక్కడ మనము కంపెనీకి ఎప్పుడైతే మనము ప్రోడక్ట్ వాడి మనం ఒక నిర్ణయం తీసుకొని వర్క్ చేయాలి అని అనుకుంటున్నామో మనల్ని IBO అంటారు, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీరు సొంతంగా ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వెస్టీజ్ బిజినెస్ అనే కంపెనీ మీకు ఆ అవకాశాన్ని ఇస్తుంది. ఎలా సొంతంగా మీ బిజినెస్ని మీరు ఎలా చేసుకోగలుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏదన్నా ఒక బిజినెస్ పెట్టాలి అంటే ఏంటి, మనకేమేమి అవసరం ఉంటుంది? ఒక బిజినెస్ పెట్టాలి, ఎక్స్ బిజినెస్, ఒక వెస్టీజ్, ఒక బిజినెస్ పెట్టే ఆలోచన ఉన్న వ్యక్తి వెస్టేజ్ గురించి కనుక ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక 5 lakhs. 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే 5 లక్షలు పెడితే వస్తుందా? ఒక 10 లక్షలు, ఒక 15 లక్షలు, అంటే ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 లక్ష రూపాయలు సంపాదించే అవకాశం మనకు అక్కడ ఉండొచ్చు. అది కూడా గ్యారంటీ కాదు. కానీ వెస్టేజ్లోకి వచ్చేసరికి 0 ఇన్వెస్ట్మెంట్. మీ చేతి నుంచి డబ్బులు 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. మీకు ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిస్క్, మీరు ఇక్కడ డబ్బులు పెట్టారు కాబట్టి ఇక్కడ రిస్క్ను కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాస్ వచ్చినా మీరు రిస్క్ ఫేస్ చేయాలా, లాభం వస్తే హ్యాపీ, లాస్ వస్తే మాత్రం రిస్క్ని ఫేస్ చేయాలి. ఇక్కడ రిస్క్ అనేది రిస్క్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎలాంటి డబ్బులు పెట్టలేరు కాబట్టి మీకు రిస్క్ అనేది ఉండదు. అండ్ కాంపిటీషన్, ఒక కంపెనీ, ఒక షాప్ బాగా నడుస్తుంది, ఒక హోటల్ బాగా నడుస్తుంది, ఒక బట్టల షాప్ బాగా నడుస్తుంది, ఏదైనా సరే ఒక షాప్ బాగా నడుస్తుంది అంటే ఎమ్మడే దానికి కాంపిటీషన్ అనేది వచ్చేస్తుంది. అంటే దానికి ఆపోజిట్లో ఎక్కడొక చోట మనకి ఇంకా అలాంటి షాప్సే తయారవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం సంపాదించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే కాంపిటీషన్ వల్ల మనము ప్రతిసారి సేమ్గా సంపాదిస్తామన్న గ్యారంటీ లేదు. అండ్ ఇక్కడ కాంపిటీషనే లేదు. ఎందుకు అంటే ఈ బిజినెస్ని మనం ఎదుటి వ్యక్తికి చెప్పేదే కాబట్టి ఇక్కడ ఎలాంటి కాంపిటీషన్ అనేది మనకు ఉండదు. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మనం ఇంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసాము, రిస్క్ని ఫేస్ చేస్తున్నాము, కాంపిటీషన్ని ఫేస్ చేస్తున్నాము, అండ్ సెక్యూరిటీ అనేది ఉందా? మీరు ఏదైనా ఒక రోజు కనుక షాప్ బంద్ పెడితే ఆ షాప్
బంద్ ఉన్న రోజున మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఒక రోజు బంద్ ఉంది అంటే ఆ ఒక రోజు డబ్బులు రావు. ఒక నెల రోజులు బంద్ ఉంటే ఆ నెల రోజులు కూడా మీకు డబ్బులు అనేది రాదు. కానీ మీరు కట్టాల్సిన పే చేయాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి మీరు కట్టక తప్పదు. మనకి ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంది. ఎలాంటి సెక్యూరిటీ అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేదంతా మీకు ఈ సెక్యూరిటీ ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. అలాగే టైం, ఎంత పని చేయాలి, మరి ఇంత పెద్దగా పెట్టుకున్నా మరి ఎంత పని చేయాలా అంటే ఖచ్చితంగా ఇది మన సొంత బిజినెస్ అండి. 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి మనం ఖచ్చితంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం బిజినెస్ ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టాల్సిందే. కానీ మన వెస్టేజ్కి వచ్చేసరికి జస్ట్ ఒక 2 నుంచి 3 గంటలు ప్రతిరోజు మీరు ఇక్కడ పని చేయగలిగితే యాజ్ ఏ పార్ట్ టైమర్గా, ఫుల్ టైమర్గా నాకు ఎలాంటి బిజినెస్ లేదు, ఎలాంటి జాబ్ లేదు అనుకున్న వాళ్ళు ఫుల్ టైమ్గా చేయొచ్చు. యాజ్ ఏ నేను 2 ఇయర్స్లో చెప్పే ఏదైతే 1 లక్ష రూపాయలు 1 ఇయర్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే జస్ట్ ఒక పార్ట్ టైమ్గా చేసే వాళ్ళ గురించే. ఒక 2 to 3 అవర్స్ వాళ్ళు కేటాయించగలిగితే ప్రతిరోజు ఇక్కడ నెలకి 1 లక్ష రూపాయలు అనేది సంపాదించవచ్చు. ఇక్కడ 1 లక్ష రూపాయలు సంపాదిద్దామనే 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. కానీ ఇక్కడ గ్యారంటీ అనేది మాత్రం ఇవ్వలేమండి. బిజినెస్లో ఖచ్చితంగా సంపాదిస్తామన్న గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మాత్రం 100% ఒక 2 ఇయర్స్ మీరు సీరియస్లీ ఒక సిస్టమ్ని అర్థం చేసుకొని పని చేయగలిగితే 100% ఇక్కడ 2 lakhs 1 lakh పర్ మంత్ ఇన్కమ్ అనేది మీరు అచీవ్ చేయొచ్చు. యా ఫ్రెండ్స్, అంటే మనకు బిజినెస్కి అండ్ మన వెస్టేజ్కి డిఫరెన్స్ చెప్తున్నాను. అంటే బిజినెస్ చేసేవాళ్ళు కూడా వెస్టేజ్ చేయొచ్చు, యాజ్ ఏ జాబ్ చేసేవాళ్ళు కూడా వెస్టేజ్ చేయొచ్చు. ఏ పని లేదు అనుకుంటే కూడా వెస్టేజ్ అనేది ఒక కెరియర్గా వాళ్ళు తీసుకోవచ్చు. యా, ఇప్పుడు మనము డైరెక్ట్గా ప్లాన్లోకి వెళ్దాము. ఇది మనం వెస్టేజ్ చేద్దాము అని ఒక డిసైడ్ అయ్యాము. ఈరోజు మనం ఒక వెస్టేజ్లోకి వెళ్దాము, ఖచ్చితంగా అక్కడ మనము వర్క్ చేద్దామని డిసైడ్ అయితే ఇప్పుడు మనకు చెప్పబోయేదే నేను మార్కెటింగ్ ప్లాన్. ఏదైతే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ ఉన్నారో ఇక్కడ డబ్బు సంపాదించాలంటే ఒక సూత్రం ఉందండి. టైంని అండ్ మ్యాన్ పవర్ని ఎవరైతే డూప్లికేట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సంపదను సృష్టించగలుగుతారు. టైము, మ్యాన్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఒక జాబ్ చేసే పర్సను టైం వచ్చేసి 8 గంటలు కష్టపడతారు, ఒక అతనే కష్టపడతాడు. ఈక్వల్ టు మనీ అంటే శాలరీ వస్తుంది. ఒక 10,000 రూపాయలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, వాట్ ఎవర్ ఆయన చేసే పని. అండ్ ఒక సెల్ఫ్ సొంతంగా ఏదన్నా షాప్స్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు కూడా ఒక 8 hours 10 hours అట్లా పనిచేస్తారు. యాజ్ ఏ అతను కూడా ఒక్కడే పని చేస్తాడు. ఇక్కడ కూడా అతనికి ఆ రోజు మనీ మాత్రమే వస్తుంది. ఆ రోజు బాగా బిజినెస్ నడిస్తే డబ్బులు వస్తాయి, నడవకపోతే డబ్బులు రావు. అండ్ టైమ్, మ్యాన్ పవర్ని ఎవరైతే డూప్లికేట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్కమ్ని సంపాదిస్తారు. ఇక్కడ మీరు రెండిట్లలో చూస్తే జాబు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్లో ఇక్కడ మనము టైంని కానీ మ్యాన్ పవర్ని కానీ డూప్లికేట్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను. ఒక వ్యక్తి, ఒక పర్సను 100% వర్క్ చేస్తే డబ్బు సంపాదించలేడు. కానీ ఒక 100 మంది వ్యక్తులు జస్ట్ 1% కనుక వర్క్ చేయించగలిగితే, ఒక 100 మంది వ్యక్తులతోని కేవలం 1% పని చేయించగలిగిన ఇక్కడ సంపద, శాలరీ కాదండి, సంపద సృష్టించగలుగుతాడు 100 మందితోని. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము పని చేసాము అంటే డబ్బు సంపాదించలేము, మనము పని చేయించాము అంటే 100% డబ్బు సంపాదించగలుగుతాం. మరి పని చేయించాలి అంటే మనకు ఒక బిజినెస్ అనేది ఉండాలి. మరి అలాంటి బిజినెస్ ఉండాలి అంటే దాంట్లో ఒక lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటి డబ్బులే లేవు కాబట్టి మనం ఏం చేస్తాం, జాబ్ చూసుకుంటాం. లేదనుకుంటే ఏదైనా చిన్న చాయ్ బండో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న షాప్స్, సెల్ ఫోన్ షాపు, చిన్న మీ సేవ అనుకోండి, ఒక ఫర్టిలైజర్ షాపు, ఒక బట్టల షాపు, ఒక ఫోటో స్టూడియో, ఒక హోటల్,
ఇలాంటి రకరకాల మనము వాటిలలో మనం పని చేసి డబ్బు సంపాదిస్తాం. కానీ ఈ డబ్బు వల్ల ఎప్పుడు మన లైఫ్లో హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే పని చేయకపోతే డబ్బు రాదు. మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయింది. మీ ఫ్యామిలీ ఈరోజు నేను సంపాదిస్తున్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఎస్, నేను లేకుంటే నా ఫ్యామిలీ హ్యాపీగా ఎలా ఉంటుంది? నేను ఏదైతే సంపాదిస్తున్నానో నా డబ్బు ఎవ్రీ మంత్ వస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనుకున్నాను, వాళ్ళు మంచి చదువుకోవాలని చెప్పేసి నేను చాలా కష్టపడుతున్నాను. ఓకే, మంచి కాలేజీలో మంచి స్కూల్లో వేశాను, మంచి కాలేజీలో మంచి సీట్ ఇప్పించాను. ఎస్, నేను డబ్బులు పెడుతున్నాను కాబట్టి వాళ్ళు మంచి చదువుకుంటారు. కానీ ఒకవేళ నేనే పని చేసే వ్యక్తే నేను లేనప్పుడు వాళ్ళకి ఆ చదివే వాళ్ళు ఇస్తారు? ఆలోచించండి, ఇవ్వలేరు కదా. అంటే ఇక్కడ ఏంది, నేను చేస్తున్న పని ద్వారా వచ్చే డబ్బులు నా యొక్క ఫ్యామిలీని ఒక సెక్యూరిటీకి తీసుకెళ్తాయి. అంటే నేను లేకున్నా డబ్బులు కనుక వస్తే నా ఫ్యామిలీ ఓకే సెక్యూరిటీలో ఉంటుంది. దానికోసం నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఫస్ట్ మార్గంలో చాలామంది కష్టపడుతున్నారు. 95% ఫస్ట్ మార్గంలో ఉన్నారు. అంటే ఒక్కనిగా కష్టపడుతున్నారు, 100% పని చేస్తున్నారు. ఎక్కడ కూడా డబ్బు సంపాదించలేమండి. మీరు చూస్తున్నారు, లాస్ట్ 5 years మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క శాలరీస్, మీరు సంపాదన అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ అప్పులల్లోనే ఉంటాయి. ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉంటారు. కానీ ఈ పర్సన్స్ మాత్రం 5%లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5%లోనే ఉన్నారు. వీళ్ళ దగ్గర సంపద ఉందండి. వీళ్ళు చేసేది ఏంటి అంటే బిజినెస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని టైంను డూప్లికేట్ చేస్తారు, మనీని డూప్లికేట్ చేస్తారు. ఎట్లా అంటే టైంని ఎలా డూప్లికేట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో కిందికి తీసుకుంటే మనం మొదటగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మన ఇండియా నుంచి కనుక తీసుకుంటే ముఖేష్ అంబానీ. ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారు. ఏది? రిలయన్స్ ఇండస్ట్రీని నడుపుతున్నారు. రిలయన్స్ అనేది చాలా వాటిలలో విస్తరించిందండి. జస్ట్ ఒక దాని గురించి మాట్లాడదాం. లాస్ట్లో వచ్చింది మనకు 2-3 years బ్యాక్ వచ్చిన జియో గురించి చెప్దాం. 1 సంవత్సరం పాటు మనకు జియోని టోటల్గా అందరికీ ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు? జియో అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంది, 4G స్పీడ్ అంటే ఏంది, అది పబ్లిక్ తెలియాలి. డైరెక్ట్గా రమ్మంటే ఎవరు రారు. జస్ట్ నేను 1 సంవత్సరం మొత్తంగా ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ ఇవ్వడం జరిగితే ఏమైంది, మన ఫోన్ ఆల్రెడీ డ్యూయల్ సిమ్ కాబట్టి ఇంకొక సిమ్ అనేది తీసుకున్నారు. ఆల్రెడీ పాత సిమ్ వాళ్ళు పోర్టు పెట్టి మళ్ళీ జియోలోకి వెళ్ళిపోయారు. ఇలా కస్టమర్ బేస్ ఎప్పుడైతే జియోకి పెరిగిందో ఓవరాల్గా తనకు కొన్ని కోట్ల మంది కస్టమర్స్ అనేది డైవర్ట్ అయిపోయారు. వేరే నెట్వర్క్ నుంచి జియోలోకి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేసిండు, మ్యాన్ పవర్ పెంచుకున్నాడు, అంటే నెట్వర్క్ను పెంచేసుకున్నాడు. 1 సంవత్సరం పాటు టోటల్గా ఫ్రీ ఇచ్చాడు, అందరూ వాడారు, సూపర్గా ఉంది. ఆ యొక్క నెట్వర్క్ ద్వారా కూడా ఎన్నో బిజినెస్లు కూడా అభివృద్ధి చెందినాయి. నెట్ను యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా చాలా కంపెనీలు, చాలా ఎంప్లాయ్మెంటు ఇంటి నుంచి కూడా పని చేసుకోవడం మొదలుపెట్టారు. ఎస్, అందరికీ లబ్ధి ఉంది. ఎస్, 1 year తర్వాత ఏం చేశాడు, ఆ జియోలో వచ్చేసి రీఛార్జ్ పెట్టాడు. ఎంతకాలం అని ఫ్రీ ఇస్తాడు? ఇవ్వలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ వచ్చారు, అలాగే హ్యాపీ ఫీలింగ్ అయిపోయారు. ఇప్పుడు రీఛార్జ్ పెట్టిండు. రీఛార్జ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మంది కస్టమర్సే ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఒక నెలకు వచ్చేసి ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేస్తే అతనికి ఒకటే నెలలో అతని యొక్క టర్నోవర్ ఎంత అవుతుంది? 200 కోట్ల టర్నోవర్ అవుతుంది. అంటే ఇక్కడ 1 కోటి మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి 200 రూపాయలతో రీఛార్జ్ చేసినప్పుడు అతనికి 200 కోట్ల టర్నోవర్ అవుతుంది. ఎస్, 200 కోట్ల టర్నోవర్లో నుంచి జస్ట్ అయినా 1% తీసుకున్న 2 కోట్ల రూపాయలు అతనికి ఇన్కమ్ కింద వెళ్తుంది. ఇది మనకు డూప్లికేట్ చేసిండు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టోర్స్ ఉన్నాయి, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ మార్కెట్, ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. ఒకవేళ అతని దగ్గర ఒక 10,000 స్టోర్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా 10,000 స్టోర్స్ ఉన్నాయి. ఈ 10,000 స్టోర్స్లలో ఒక్కొక్క స్టోర్లో ఒక 5 members వర్క్ చేస్తున్నారు అనుకోండి. 5 members ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 8 hours పనిచేస్తున్నారు. ఒక వ్యక్తి 8 గంటలు పనిచేస్తున్నాడు. అలా 10,000 స్టోర్లలో ఉన్నారు. అంటే 10,000 × 5 50,000 మెంబర్స్ పనిచేస్తున్నారు. అతని కింద 50,000 మంది పనిచేస్తున్నారు. ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఒక్కొక్కరు 8 గంటలు. 8 × 5 = 40. 50,000 × 8 వేసుకుంటే 4 లక్షల గంటలు. చూడండి, ఒక్కరోజు అంబానీ కింద 4 లక్షల గంటల పని నడుస్తుంది అంటే అతను టైంను డూప్లికేట్ చేసిండా లేదా? ఎస్, చేశాడు కదా. మరి 10,000 స్టోర్స్లలో అతని యొక్క ఇనకాన్ని కనుక తీసుకుంటే ఒక్కొక్క స్టోర్లో ఒక 100 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న, ఒక రోజుకి 100 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న 100 × 10,000 ఎంత అవుతుంది? 10,000 × 100
ఓకే 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇన్కమ్ కింద అతనికి ఒక రోజుకి వస్తుంది. అలా అతను ఒక 30 రోజులు తీసుకుంటే 10 × 30 3 కోట్ల రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము, టైమును అమ్ముకుంటున్నాము, శాలరీ తీసుకుంటున్నాము. ఇతను టైమును కొంటున్నాడు, డూప్లికేట్ చేస్తున్నాడు, అతని పనిని డూప్లికేట్ చేస్తున్నాడు. ఈ విధంగానే పని నడవాలి అన్న ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి సంపద సృష్టిస్తున్నాడు. ఒక నెలకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అతని లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఎందుకు కొనసాగుతున్నాడు, యాజ్ ఎ టైంను డూప్లికేట్ చేసిండు. అతని దగ్గర 24 గంటలే ఉంది, మన దగ్గర కూడా 24 గంటలే ఉంది. కానీ మనం 10,000 సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాము, అతను మాత్రము కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎస్, మరి అలాంటి కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ని అతను స్థాపించాడు కాబట్టి అతను సంపాదిస్తున్నాడు. మరి మనం ఎలా సంపాదిస్తాం? మరి మనము ఉన్నది డబ్బులే లేవు, మనం చదువుకున్నాము, జాబ్ చేయడానికే మనం ఇంట్రెస్ట్ ఉంది, మనం చిన్న బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి వాళ్ళని మనం ఎలా సంపాదిస్తాము అంటే ఎస్, నేను చెప్పే మార్గంలో అది 100% పాసిబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయేది కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే 100% మీరు ఖచ్చితంగా లైఫ్లో మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఇక్కడ నేను చెప్పిన వాటిలలో లాక్డౌన్ వల్ల హైదరాబాద్లో రిలయన్స్ స్టోర్స్ వచ్చేసి ఒక 100 స్టోర్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయనుకోండి, వేరే దగ్గర నడుస్తుంది, అతనికి డబ్బులు వెళ్తాయి కాబట్టి అతనికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటే షాప్ నడిపిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఎస్, మనం బిజినెస్లోకి వచ్చేద్దాం. మరి వెస్టేజ్ బిజినెస్ ఏ విధంగా మీకు నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది, ఏ విధంగా డబ్బులు ఇస్తుంది? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చెప్పిన ప్రకారము ఇక్కడ 3,000 రూపాయలతో నేను ప్లాన్ చెప్పాను కాబట్టి నేను 3,000 రూపాయలతోనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్, మీ ఇంటి ఖర్చు ఒక 3,000 రూపాయలు ఉంది. ప్రతి నెల మీ ఇంటికి ఒక 3,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వరకు అది ఎక్కడో ఒక చోట ఖర్చు చేసేవాళ్ళు, ఇప్పుడు మనకు వెస్టేజ్కి షిఫ్ట్ చేశారు. మీ మట్టుకు మీరు కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్, మీరు హ్యాపీ. 6 రకాల బెనిఫిట్స్ మీరు పొందుతున్నారు. ఎస్, మీకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్పడం మొదలుపెట్టారు. 1 మంత్ ఎంత, ఫస్ట్ నుంచి 30, ఒక 30 రోజులు ప్రతిరోజు మీరు ఏదైతే 2 నుంచి 3 గంటలు పని చేయమన్నానో ఆ పని గంటల్ని కేవలం మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్పడం కోసం ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించడం ద్వారా 30 రోజులు కష్టపడితే మీ కిందికి ఒక 10 మెంబర్స్ ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఈ బిజినెస్ చేస్తా అని మీతో టైఅప్ అయ్యారు. వారందరూ కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన సామాన్ ఒక 3,000 రూపాయలు కొనుక్కున్నారనుకోండి, ఎంత అవుతుంది? 10 × 3,000 ఇక్కడ 30,000 రూపాయల టర్నోవర్ అనేది మీకు రావడం జరుగుతుంది. 30,000 రూపాయల టర్నోవర్ మీకు వస్తుంది. ఇంతకుముందు అది ఎక్కడొక చోట కిరాణం షాప్లో, సూపర్ మార్కెట్లో, డిమార్ట్లో ఎక్కడొక చోట మీరు ఖర్చు చేశారు. కానీ మీ మాట మీద ఇక్కడ 30,000 రూపాయల టర్నోవర్ మీకు వచ్చింది. 30,000 రూపాయల టర్నోవర్ మీ ద్వారా వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక 3,000 బెనిఫిట్ అనేది కంపెనీ మీకు మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్గా మీరు ఏదైతే పని చేశారో ఆ పనిలో భాగంగా ఒక 3,000 బెనిఫిట్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఏది? ఈ 30,000 రూపాయల టర్నోవర్ నుంచి మీరు కొన్నదానికి ఇది ఖచ్చితంగా వస్తుంది. అది కాకుండా ఈ 3,000 రూపాయలు మీరు పొందొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టెప్లో మీరు ఈ పని చేశారు. ఇక రెండవ స్టెప్లో ఏమవుతుంది? మీకు ఏదైతే 3,000 రూపాయలు వచ్చాయో ఈ 10 మెంబర్స్కి రికమెండ్ చేశారు. అరే బాబు, నేను నీకు చెప్పాను కదా, ఇలా చెప్పడం ద్వారా నువ్వు కొనుక్కోవడం ద్వారా నాకు ఇంత పెద్ద టర్నోవర్ అయింది ఒక నెలలో, దాని నుంచి నాకు ఒక 3,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. సేమ్ ప్రాసెస్ నువ్వు కూడా చేసావంటే బిజినెస్ సిస్టమ్ను పాటిస్తూ నీకు కూడా ఒక అదనపు ఇన్కమ్ అనేది పొందొచ్చు అని మీరు ఇతనికి టోటల్గా బిజినెస్, కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు నేర్పించారంటే ఎస్, ఇతను మొదలు పెడతాడు స్టార్ట్ చేయడం. ఈ 10 మంది కూడా ఒక 10 మందికి రికమెండ్ చేశారు అంటే వారి కింద ఒక్కొక్కరి కింద 10 మంది, అంటే టోటల్గా ఒక 100 ఫ్యామిలీస్ వెస్టేజ్ బిజినెస్లోకి రావడం జరుగుతుంది. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటికి కావాల్సిన 3,000 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే కొనుక్కుంటారో ఓవరాల్గా వచ్చే టర్నోవర్ 100 × 3,000 రూపాయలు 3 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 3 లక్షల రూపాయలలో నుంచి మళ్ళీ మీకు ఏదైతే ఉందో మీకు ఇక్కడ
10% ఒక 30,000 బెనిఫిట్ అనేది కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ వచ్చింది, నాకు 30,000 రూపాయలు వచ్చింది, మరి నా కింద ఉన్న 10 మందికి ఏమొస్తుంది అంటే ఈ 10 మంది కింద ఒక్కొక్కరి కింద 10 మంది 3,000 రూపాయలు టర్న్ ఓవర్ అంటే 30,000 రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి 3,000 రూపాయల బెనిఫిట్ వారికి కూడా వస్తుంది. మరి కొత్తగా జాయిన్ అయిన ఏదైతే 100 మెంబర్స్ ఉన్నారో వారికి ఏంటి వస్తుంది అంటే ఇక్కడ కస్టమర్ బేస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు యూజ్ చేసే బెనిఫిట్ 50% అనేది వాళ్ళు కూడా పొందుతారు. ఎస్, ఇక్కడికేని 100 మెంబర్స్ కాస్త ఒక 1000 మెంబర్స్ 100 మెంబర్స్ 10 మంది ఫ్యామిలీస్కి ఇంట్రడ్యూస్ చేస్తే 1000 మెంబర్స్ అవుతారు. ఇక్కడ ఓవరాల్గా మనకు వచ్చే బిజినెస్ 30 లక్షల బిజినెస్ 30 lakhs 30 లక్షల బిజినెస్ 1 మంత్లో వస్తుంది. ఇందులో నుంచి మన యావరేజ్ ఇన్కమ్ ఒక 3 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, చాలా సింపుల్. మీరు చేస్తున్న మీకు వచ్చిన బెనిఫిట్ని మీరు ఒక 10 మందితో మీరు షేర్ చేయడం ద్వారా మీకు వచ్చిన బెనిఫిట్ 3,000 రూపాయలు. ఈ 10 మందితో మీరు పని చేయిస్తే ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? పని చేశారు. పని చేస్తే వచ్చిన బెనిఫిట్ 3,000 రూపాయలు. పని ఎప్పుడైతే చేయిస్తున్నారో అక్కడ నుంచి మీ యొక్క నెట్వర్క్ అనేది పెరిగింది, అక్కడ మీకు వచ్చే ఇన్కమ్ 30,000 రూపాయలు. అంటే మీరు పని చేయించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే 100 మెంబర్స్తో ఈ 10 మంది 100 మెంబర్స్తో పని చేసి వాళ్ళు 1000 మందిని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కింద 1000 మంది 3,000 రూపాయలతో 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఎప్పుడైతే తెచ్చారో మీ ఇన్కమ్ 3 లక్షల రూపాయలకు వెళ్తుంది. ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి మనకు కంపెనీ అమౌంట్ అనేది డ్రా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా డబ్బులు ఎక్కడికైనా వస్తున్నాయి అంటే నీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మధ్యలో 60% అమౌంట్ ఎక్కడైతే మధ్యలో వెళ్ళిందో ఈ డబ్బులని ఇక్కడ మనకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి, ఇది బిజినెస్ ఆపర్చునిటీ. నేను చాలామందికి చెప్పాను, కానీ వాళ్ళు చూసింది ఏంటి అంటే నా చేతి నుంచి నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి ఏదో లైట్గా చేస్తున్నారు. అలా కాదు ఫ్రెండ్స్, సీరియస్లీ చేయాలి. మన ఈ భూమి మీద వచ్చాము, మళ్ళీ వస్తామన్న గ్యారంటీ లేదు. ఒకే ఒక్క లైఫ్, ఆ లైఫ్లో మన ఫ్యామిలీ, మనము, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి అంటే మనము సమాజంతోని వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం చేస్తున్న జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీ లేదు అట్లాంటిది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, 60% బెనిఫిట్ని మీరు పొందుతూ 60% బెనిఫిట్లో నుంచి మీ యొక్క ఇన్కమ్ని తీసుకుంటున్నారు. ఇలా పొందుతున్న వాళ్ళల్లో నెలకి 1,00,000 రూపాయల నుంచి మొదలుకొంటే 100 రూపాయల నుంచి మొదలుకొంటే 1 కోటి రూపాయలు తీసుకునే వాళ్ళ వరకు ఈ బిజినెస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీ కింద 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్ మ్యాన్ పవర్ ఇంటూ వాళ్ళు పని చేస్తున్నారు. ఎన్ని గంటలు? ఒక 2 గంటల నుంచి 3 గంటలు అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలే తీసుకోండి. 1000 ఇంటూ 2 గంటలు అంటే ఇక్కడ 2000 గంటలు. అంటే ఒక రోజుకి మీ కింద కూడా ఒక 2000 గంటల పని జరుగుతుంది. ఈ 2000 గంటలు ఇంటూ 30 రోజులు అంటే 60,000 గంటల పని మీ కింద జరుగుతుంది. కాబట్టి మీకు కూడా మీ ఇన్కమ్ లక్షల రూపాయల్లోకి తీసుకెళ్లే అవకాశం అని ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది టోటల్గా ప్లాన్ అండి. అండ్ కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ ప్లాన్ కనుక నచ్చి మా యొక్క టీమ్తో మీరు పని చేయాలి అని అనుకుంటే మా యొక్క నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇక్కడ నేను నెంబర్ రాస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్ప్లే మీద ఇస్తాను. నా పేరు అశోక్, నా నెంబర్ వచ్చేసి 9959882636. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా మా నుంచి మీకు హెల్ప్ అనేది ఉంటుంది. అలాగే ఇది టీంతో చేసే బిజినెస్ కాబట్టి టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో మనము డెవలప్ అవుతూ మన లైఫ్ని మనము ఒక స్టెప్ ముందుకి, అంటే ఫస్ట్ మనం ఆలోచిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. నాకు కాల్ చేసే ముందట మీ యొక్క డ్రీమ్ను మీరు ఒకసారి ఊహించండి. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, లైఫ్లో ఏది పొందలేను కానీ మీకు కావాలి, అలాంటి డ్రీమ్ని మీరు రాసుకోండి. అలాంటి డ్రీమ్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేద్దాం. ఖచ్చితంగా కలిసి కష్టపడదాం. చాలా
సింపుల్ బిజినెస్ అండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. బాగా ఆలోచిస్తే కష్టంగా కనబడుతుంది, కానీ ఈ బిజినెస్ని చాలామంది సింపుల్గా చేస్తున్నారు. మనం కూడా సింపుల్గా చేద్దాం, అన్నీ నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా. ఖచ్చితంగా మీ మట్టుకు మీరు మాత్రం ఒక నిర్ణయం తీసుకోండి, సెకండరీ డిసిషన్ తీసుకోకండి. ఇంత క్లారిటీగా చెప్పాను కాబట్టి డైరెక్ట్గా ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు అడగండి, మీరు క్లారిఫై చేసుకోండి. కానీ ఎవరో చెప్పారు, మీరు ఈ ప్లాన్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పారనుకోండి, మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు వచ్చిన ఒక మంచి అవకాశం కూడా మీరు వదులుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే బయట మార్కెట్లో ఎక్కడ కూడా నెగిటివ్ మాత్రమే ఉంటుంది, పాజిటివ్ ఎక్కడ కూడా ఉండదు. నీకు చేసే అంత టాలెంట్ ఉన్నా ఎదుటి వ్యక్తి నువ్వు చేయలేవురా అని చెప్పేసే నిన్ను డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి మీ నిర్ణయం మీదై ఉండాలా, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీ నిర్ణయము మీరు తీసుకునేంత నాలెడ్జ్ అనేది మీరు పెట్టాలి, అప్పుడు మాత్రము మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఫ్రెండ్స్, వెస్టేజ్ అనేది ది బెస్ట్ ప్లాట్ఫారం. ఇలాంటి ప్లాట్ఫారం దొరకడం అనేది చాలా అదృష్టం. చాలా కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నాయి. అలాంటి కంపెనీలని పక్కకు నూకేసి మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి కంపెనీలలో వెస్టీజ్ అనేది ది నెంబర్ 1 కంపెనీ అండి. మన ఇండియా తరపున మన బిజినెస్ చాలా పెద్ద ఉంది. కేవలం 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉన్నారు. మన జనాభా వచ్చేసి 132 కోట్ల మంది దాటినరు. కాబట్టి మనకు చాలా పెద్ద బిజినెస్ చేసే అవకాశం ఉంది. అండ్ మీరు ఈ బిజినెస్ని మీరు ఒక కెరియర్గా ప్లాన్ చేయండి. ఈరోజు లాక్డౌన్లో కూడా బిజినెస్ నడుస్తుంది అంటే మనకు ఎఫ్ఎంసీజీలో ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరి ఇంటికి అవసరం ఉన్న ప్రోడక్ట్ ఉంది కాబట్టి మన బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. చదువు ముఖ్యం కాదు, ఎంత చదువుకున్నా ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తూ ఒక 20,000 ఒక 30,000 రూపాయలు సంపాదిస్తే అది కరెక్ట్ అనిపించుకోదు. మీ టాలెంట్ని మీ గురించి కనుక ఉపయోగించుకోగలిగితే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ వెల్త్.